తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. హల్లెలూయా. ఈ మాటలు అంటున్న వ్యక్తి ఎవరు అనంటే అపోస్తలుడైన పౌలు ఒక పత్రికను రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే తిమోతికి రాస్తున్నాడు. హల్లెలూయా. తిమోతికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోటి ఎలాగూ మాట్లాడుతున్నాడో అలాగే తిమోతి అనే తన సేవకునితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా? అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక పత్రికలో లిఖించబడి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు, కొన్ని సూచనలు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు సూచనలు చేస్తున్నాడంటే ఆయన జీవితాన్ని ఎందుకు చెప్తున్నాడంటే నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా, నేను మంచి పోరాటం పోరాడినా, నా పరుగును కడముట్టించినాను. హల్లెలూయా. నేను ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నీవు కూడా అలాగనే ఉండాలన్న ఒక ఉద్దేశముతోటే ఆ యొక్క తిమోతికి ఆయన రాస్తున్నాడు. హల్లెలూయా. అందుకనే పౌలు కూడా ఇంకొక కాడ ఒక మాట అంటాడు. 2 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. హల్లెలూయా. మరి ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే నేను ఎలాగూ క్రీస్తును పోలి నడుచుకుంటున్నానో మీరు అలాగే నడుచుకోవాలి. నేను మంచి పోరాటం పోరాడినాను, నేను నా పరుగును కడముట్టించినాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఓ తిమోతి, నువ్వు మంచి పోరాటం పోరాడాలి, నీ పరుగు కడముట్టించాలి, నీ విశ్వాసము కాపాడుకోవాలని తిమోతికి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. అట్లనే మరి లోకంలో చాలా రకాల పోరాటాలు ఉన్నాయి. మరి ఎలాంటి పోరాటాలు పోరాడాలి? చాలామంది పోరాడతారు. ఉద్యోగం కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, వ్యాపారం కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, అత్తతోటి పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, భూమి కోసం పోరాటం చేసేవాళ్ళు ఉంటారు, ఇరుగు వాళ్ళతో 24 గంటలు పోరాటమే. హల్లెలూయా. అలా పోరాటం చేసేవాళ్ళు ఉంటారు. ఎదుటివాడిని ఎలాగైనా లాగుకోవాలి, ఎదుటివాడు కలిగి ఉన్నదాన్ని ఎలాగైనా నేను తీసుకోవాలని చెప్పేసి దానికోసం పోరాడే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఇలాంటి పోరాటాలు చాలా ఉన్నాయి. కానీ ఆ పోరాటం కాదు, కానీ మంచి పోరాటమును పోరాడే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. మరి మంచి పోరాటం ఏంటిది? పరిశుద్ధ గ్రంథములో అలాంటి మంచి పోరాటం ఎవరైనా పోరాడినారా? పోరాడితే ఎవరైనా గెలిచినారా? ఆ పోరాటంలో విజయాన్ని పొందుకున్నారా అంటే ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. చాలు. హల్లెలూయా. యాకోబు ఎవరితో పోరాడుతున్నాడు? దేవునితోనూ పోరాడుతున్నాడు. హల్లెలూయా. ఎవరితో పోరాటం చేస్తున్నాడు? దేవునితో పోరాడుతున్నాడు. చాలామంది ఏమో మనుషులతో పోరాటం చేసి నేను గెలవాలా, ఉద్యోగాస కోసం ఆరాటపడి దానికోసం పోరాటం, దీనికోసం పోరాటము, దానికోసం జగడం పెట్టుకోవడము, గొడవలు పెట్టుకోవడము, ప్రతి నిత్యము దానికోసం ఆలోచన చేయడము. హల్లెలూయా. ఇలాంటి పోరాటాలు ఎన్నో ఉంటున్నాయి ఈ లోకములో. నువ్వు మంచి పోరాటాన్ని కనుక పోరాడగలిగితే నిశ్చయముగా జయ జీవితాన్ని జీవించగలుగుతావు. హల్లెలూయా. యాకోబుకు కూడా ఒకటి వచ్చేసింది పోరాటం. యాకోబు దేనికోసం పోరాడుతున్నాడంటే తాను యాకోబు అనగా మోసగాడు అని అర్థము. ఆయన పేరులోనే మోసం ఉన్నది. ఆయన జీవితంలో అన్నను మోసం చేసినాడు, తన తండ్రిని మోసం చేసినాడు. మోసపూరితమైన అనుభవాలతో ఉన్న ఈ యొక్క యాకోబు జీవితము, యాకోబు తన మామ దగ్గర నుంచి రిటర్న్లో మరలా తండ్రి ఇంటికి వెళ్ళడానికి ప్రయాణంలో ఉంటున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన, నేను ఏదో ఒకటి చేసి నేను పోరాటం చేసి దేనికోసం పోరాడుతున్నాడంటే నా పేరు మార్చబడాలి. హల్లెలూయా. నా జీవితం మార్చబడాలి.
ఒక రాత్రంతా కూడా దేవునితో పోరాడుతున్నాడు. రాత్రంతా కూడా దేవుని కోసం, నా జీవితం మారాలి, నా పేరు మారాలి, నా బ్రతుకు మారాలి. మరి ఏం పేరు పెట్టబడ్డది ఆయనకు? మోసగాడు అనే పేరున్నది. ఈరోజు మనలో కూడా చాలామందికి మోసగాడు అనే పేరు కావచ్చు, దొంగ అనే పేరు కావచ్చు. నీకు స్థిరమైన మనస్సు ఉండదని, నువ్వు ఏది సంపాదించలేవని, నువ్వు ఏమి చేయలేవని చెప్పేసి, చేతగానివని రకరకాల పేర్లు మనుషులు పెడతారు. హల్లెలూయా. కానీ అలాంటి పేర్ల నుంచి నువ్వు విముక్తి పొందాలి. అలాంటి స్థితి నుంచి మనం విముక్తి పొందాలంటే నువ్వు దేవుని ఎదుట, దేవుని పాదాల దగ్గర నువ్వు పోరాడవలసిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. యాకోబు అందుకే పోరాడుతున్నాడు. వ్యాపారం కోసం పోరాడట్లే, ఉద్యోగం కోసం పోరాడట్లే. నా జీవితము మోసకరమైన జీవితము, ఇది ఆశీర్వాదకరముగా మార్చబడాలి. అది ఎవరికాడ పోరాడుతున్నాడు? తండ్రి దగ్గర పోరాడుతున్నాడు. చాలామంది ఉద్యోగం కావాలని చెప్పేసి తండ్రిని ఇబ్బంది పెట్టేటోళ్ళు, వ్యాపారం పెట్టిమని తండ్రిని ఇబ్బంది పెట్టేటోళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద సనిగే వాళ్ళు, వాళ్ళ కోసం ఊకే వాళ్ళతోటి పోరాటం చేసేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉండొచ్చు. కానీ యాకోబు మాత్రము ఎవరితోటి పోరాడుతున్నాడంటే దేవుని దగ్గర పోరాటం చేస్తున్నాడు. హల్లెలూయా. నా జీవితం మారాలి, నా పరిస్థితి మారాలి, నా స్థితి మారాలా అని ఎప్పుడైతే పోరాటము ప్రారంభించినాడో, ఎంతసేపు పోరాడుతున్నాడు? చాలామంది కొద్దిసేపు పోరాడగానే అలసట వచ్చేస్తుంది. గంట సేపు పోరాడతారు, హాఫ్ అన్ అవర్ పోరాడతారు. అప్పటికే ఏమనిపిస్తూ ఉంటుందంటే అలసట వచ్చేసి ఇంకేం పోరాటం చేస్తాంలే, ఇంకేమో దేవుణ్ణి అడుగుతాంలే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. హల్లెలూయా. నువ్వు అడుగుతా దేవుడు ఇస్తాడు. యాకోబు అడుగుతున్నాడు, రాత్రంతా దేవుడి దగ్గర పోరాటం చేస్తూ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నాకు డబ్బు ఈ దేవుడా అంటున్నాడా? నాకు గొప్ప స్థానముని ఇవ్వమంటున్నాడా? అంటలే. ఏమంటున్నాడు? నా బ్రతుకు మార్చబడాలి, నా జీవితము మార్చబడాలి. నా మోసకరమైన జీవితం నుంచి నేను నీతి కోసం, యథార్థత కోసం బ్రతికే వ్యక్తిగా ఉండాలి. నాలో పాపమున్నది, నాలో అక్రమమున్నది, ఈ అక్రమము నుంచి విడిపించమని దేవుని దగ్గర పోరాటము ప్రారంభించినాడు. హల్లెలూయా. ఎదువరి దాకా పోరాటం ఉన్నది. అది గంట సేపు పోరాటం చేసి, మధ్యరాత్రి దాకా పోరాటం చేసి, ఇంకా దేవుడు నాకు ఇయ్యట్లేదు కదా. చాలామంది కూడా కొద్దిసేపు పోరాటం చేసి ఏం చేస్తారంటే, కొద్దిసేపు ప్రార్థన చేసి ఇక ఏం ప్రార్థన చేస్తాంలే అని చెప్పేసి సద్దుమణిగి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. కానీ యాకోబు రాత్రంతా కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నిరంతరము దేవునితో పోరాటం చేసి దేవుని ఎదుట నిలబడి దేవుని పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించగలిగితే నిశ్చయముగా యాకోబు ఎలాగూ జీవితంలో గెలిచినాడో, యాకోబు పేరు నుండి ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. అంటే మోసగాడు ఒక ఆశీర్వాదానికి కర్తగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనము కూడా మోసభరితమైన జీవితం నుంచి ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మనము పిలువబడ్డాము కనుక ఆ ఆశీర్వాదం మన సొంతము కావాలి, ఆ సమృద్ధి మన సొంతము కావాలి అని అంటే నీవు దేవుని దగ్గర పోరాడాలి తప్ప మనుషుల దగ్గర పోరాటం చేయకూడదు. హల్లెలూయా. చాలామంది మనుషుల దగ్గర నాకు ఇది ఇయ్యలేదు, అక్కకి అది ఇచ్చినావు, చెల్లెకి ఇది ఇచ్చినావు, అన్నకి అది ఇచ్చినావు, తమ్మునికి ఇది ఇచ్చినావు అని చెప్పేసి ఎవరి దగ్గర? తల్లిదండ్రుల దగ్గర, రకరకాల మన బంధువుల దగ్గర పోరాటాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ పోరాటము కాదు కానీ దేవుని దగ్గర పోరాడితే నువ్వు గెలుస్తావు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నేను గెలవాలి, నేను జీవితంలో గెలవాలని నువ్వు అనుకుంటే నువ్వు పోరాడాల్సింది దేవుడి దగ్గర తప్ప. ఎందుకంటే నిన్ను పుట్టించింది, నీకోసం ప్రాణం పెట్టింది, నీకోసం రక్తము గార్చింది, నీకోసం త్యాగం చేసింది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయనను వదిలిపెట్టేసి లోక సంబంధుల దగ్గర నువ్వు పోరాటం చేస్తే నువ్వు పొందుకోలేని పరిస్థితి. ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, జీవితంలో సెటిల్ కావాలా, నువ్వు ఏది కోల్పోయినా కూడా తిరిగి పొందుకోవాలా? మోసపూరితమైన పేరున్నదా? చాతగాని వాడని పేరున్నదా? నీకు పేరు ఏదైనా, పరిస్థితి ఏదైనా కూడా నీవు దేవుడి దగ్గర పోరాడడం కనుక ప్రారంభించగలిగితే గెలుపు నిశ్చయముగా పొందుకుంటావు. హల్లెలూయా. యాకోబు జీవితంలో సరాసరి అదే జరిగింది.
జీవితంలో గెలిచినాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం గెలుపు అనేది మన సొంతం కావాలి అని అంటే నువ్వు దేవుని దగ్గర పోరాడాలి తప్ప మనుషుల దగ్గర పోరాడితే లాస్ట్కి ఏమొస్తుంది? అపజయం. అప్పుడు వచ్చేసి దేవుడు నాకు సహాయం చేయలే. ఇది పోరాడింది ఎక్కడ? చాలామంది అంటారు, అన్నా నేను ఎంత పోరాటం చేసినా కూడా, నేను ఎంత ఉద్యోగం చేసినా, నేను ఎంత వ్యాపారం చేసినా కూడా నాకు సమృద్ధి రాలే. నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు సమృద్ధి రాలే. నేను ఎంత అడిగినా కూడా ఎదుటి వ్యక్తి నాకు సహాయం చేయలే. నేను ఎంత బ్రతిమిలాడినా కూడా నాకు ఇంత కనికరం చూపించలే నా మీద. నువ్వు ఎవరిని అడిగినావు? నీ ఎవరి దగ్గర పోరాటం చేస్తున్నావు? మనుష్యులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. హల్లెలూయా. మరి నువ్వు నమ్మేది దేవుణ్ణి నమ్మాలి, దేవుని దగ్గర పోరాటం చేయాలి. నీ కుటుంబం కోసం కావచ్చు, నీ భర్త కోసం కావచ్చు, నీ పిల్లల కోసం కావచ్చు, దేనికోసమైనా దేవుని దగ్గర పోరాటం చేస్తే నిశ్చయంగా నువ్వు గెలుస్తావు. హల్లెలూయా. మనుషుల దగ్గర పోయి పోరాటం చేసి ఓడిపోయి వచ్చేసి, అయ్యా నేను ఎంత అడిగినా కూడా వాడు ఇవ్వలేదంటే ఎందుకు ఇస్తాడు? వాడు నీ తండ్రి ఏమైనా ఇవ్వడానికి? నీకోసం ప్రాణం పెట్టినాడా? నీకోసం త్యాగం చేసినాడా? నిన్ను కన్నాడా? నిన్ను కొన్నాడా? నిన్ను కొనలేదు, నిన్ను కనలేదు, నీకోసం త్యాగం చేయలేదు కాబట్టి ఆయనకు కనికరం ఉండదు. హల్లెలూయా. నీకోసం నీ మీద కనికర పడేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి యాకోబు జీవితంలో యాకోబు ఆ యొక్క క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు. ముందుకు పోతే అన్న ఏమంటాడంటే ఎక్కడ కొట్టి చంపుతాడో కూడా తెలియని పరిస్థితి, ఎక్కడ అవమానపరుస్తాడు, ఎక్కడ కొడతాడో. ఎందుకంటే అన్నను ఏం చేసినాడు? మోసం చేసినాడు. మన జీవితంలో కూడా ముందుకు వెళితే ఒకటి, వెనుకకు వస్తే ఒకటి, అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు నువ్వు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నువ్వు ప్రార్థించగలిగితే, నువ్వు దేవుణ్ణి అడగగలిగితే, దేవుని దగ్గర పోరాడగలిగితే యాకోబు పొందుకున్న విజయాన్ని దేవుడు మనకు కూడా ఇస్తాడు. హల్లెలూయా. రెండవది, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి. చాలు. హల్లెలూయా. తన పరుగట ఏం చేసినాడట? కడముట్టించినాడట. హల్లెలూయా. ఎవరు కడముట్టిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఏదైతే చేస్తున్నాడో, చాలామంది చెప్పేది చెయ్యరు. చెప్పేది ఒకటి ఉంటుంది, చేసేది ఇంకొకటి ఉంటుంది. మనకైతేనేమో నీతి సూక్తులు బోధిస్తారు, వాళ్ళైతేనేమో ఇష్టానుసారంగా జీవిస్తారు. హల్లెలూయా. దేవుని వాక్యము ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరొక రకంగా లేదు. కానీ ఎవరికైనా కూడా ఒకటే వాక్యం అనేది ఖడ్గమై ఉన్నది. హల్లెలూయా. అది రెండంచుల ఖడ్గము. కాబట్టి అపోస్తలుడైన పౌలు తన పరుగుని ఎలాగూ కడముట్టించినాడో అదే పరిస్థితిని ఎదుటి వ్యక్తులకు బోధిస్తున్నాడు. మనందరికి కూడా దేవుడు బోధిస్తున్నది అదే. చాలామంది వాళ్ళు చేసేది ఒకటి ఉంటుంది, మనం చెప్పేది ఒకటి ఉంటుంది. కానీ పౌలు మాత్రము ఆయన ఏదైతే చేస్తున్నాడో అదే క్రియల రూపకంగా చెప్తున్నాడు. హల్లెలూయా. అదే ప్రకటిస్తున్నాడు. ఏదైతే దేవుని దగ్గర ఏ సావాసములో ఉన్నాడో దానిని గురించే ప్రకటిస్తున్నాడు. నువ్వు ఒక దగ్గర ఉండి ఇంకో దగ్గర ప్రకటిస్తే తింటాడా ఎవడైనా? నువ్వు చేసేది ఒకటి, వానికి ఏదో బుద్ధి చెప్తున్నావు అనుకో, అరే నువ్వు చర్చికి రావాలా, నువ్వేమో చర్చికి రావు, వాడినేమో నువ్వు చర్చికి రావాలా, నువ్వు చర్చికి రాన్నావు అనుకో, వాడేమంటాడు తెలుసా? అసలు వీడే చర్చికి రాడు, వీడు నాకేం చెప్తారా బాబు. హల్లెలూయా. వీడు క్రైస్తవుడే, దేవుని నమ్ముకున్నవాడే, క్రీస్తుని ఎరిగిన వాడే, బాప్తిసం తీసుకున్నవాడే. కానీ ఏం చేస్తాడు? వీడు చర్చికి పోకుండా, వీడు వాక్యాన్ని ప్రకటించకుండా, వీడు వాక్యాన్ని అనుసరించి నడవకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా ఎదుటివాడిని చెప్తే వాడేమంటాడంటే, నువ్వు చేసినాక నాకు చెప్పు. ఒకవేళ నీ ఎదుట డైరెక్ట్గా వాళ్ళు అనకున్నా కూడా వాళ్ళ అంతర్యంలో అదే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏదైతే చెప్తున్నావో అదే చేసే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఏదైతే ప్రకటిస్తున్నావో వాక్యము, ఎవరికైనా సువార్త చెప్తే నువ్వు ఏ సువార్తనైతే ప్రకటిస్తున్నావో, ఏ వాక్యాన్నైతే ఎదుటి వ్యక్తి బోధిస్తున్నావో అదే వాక్యానుసారమైన జీవితాన్ని మొదట నువ్వు జీవించే వ్యక్తివై ఉండాలి. అలాంటప్పుడే ఎదుటి వ్యక్తిలో మార్పును తీసుకురాగలుగుతావు. అలాంటప్పుడే ఎదుటి వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతావు. మనము ప్రభావితం కాకుండా, మనము మార్పు పొందకుండా, అందుకే దేవుడు అంటాడు, మీరు వెలిగించబడిన పిమ్మట అనేకులను మీరు ఏం చేయాలా? వెలిగించాలి. మొదట నీ ఆత్మ వెలిగించాలి. మొదట నువ్వు ప్రార్థనలో వెలగాలి.
వాక్యంలో వెలగాలి, సావాసంలో వెలగాలి. అప్పుడు ఎదుటి వాడిని వెలిగిస్తే వాడు నిశ్చయముగా వెలిగించబడతాడు. మనం వెలిగించబడకుండా, మనం ప్రార్థన చేయకుండా, మనం వాక్యం చదవకుండా, మనం చర్చికి క్రమంగా టైంకు రాకుండా మన ఎదుటివాడికి టైంకు రావాలరా అని అంటే నీ ముందట సరే అంటాడు కావచ్చు, కానీ లోపల ఏమనుకుంటాడంటే ఈడే చక్కగా ఓడు కానీ నాకు చెప్తున్నాడు అని చెప్పేసి లోపల అనుకొని నీ మాట అసలు లెక్కలోకి తీసుకునే పరిస్థితి ఉండదు. హల్లెలూయా. నువ్వేమంటావు అంటే, అన్నా చెప్పినానా ఎవడొస్తలేడు చర్చికి, చెప్పినానా పనికి పోదురా చర్చికి రావాలని చెప్పినా రాలే అంటే అసలు ఈడేడికి పోయిండు, ఈడు చేసింది కూడా గదే కదా. హల్లెలూయా. అంటే నువ్వు చెప్పే ముందు మొదటగా నువ్వు చేసే వ్యక్తివి అయి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఏదైతే చెప్తున్నాడో అదే చేస్తున్నాడు. నా పరుగు కడముట్టించి తిని. ఏ పరుగు? పరుగు పందెంలో ఉన్నాం. పరుగు పందెంలో ఉన్నప్పుడు నువ్వు ఎటు చూడొద్దంటే దిక్కులు చూసే పరిస్థితి ఉండొద్దు. హల్లెలూయా. ఒకవేళ మనం రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినాం అనుకో, ఈ రన్నింగ్ రేస్లో ఉన్న వ్యక్తి ఎటు చూస్తాడు? గురి వద్దకే పరిగెడతాడు తప్ప పక్కకు ఒకవేళ నువ్వు చూస్తే పరుగు పందెంలో గెలిచే పరిస్థితులు ఉండవు. ఈరోజు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలని, పరలోక రాజ్యమే నీ యొక్క గురిగా పెట్టుకొని నువ్వు పరుగులో ఉంటున్న నీవు దేవుని వైపే చూస్తే ఖచ్చితంగా నువ్వు విజయ తీరాలకు చేరుతావు. ఒకవేళ పక్కకు చూసినవా, పరుగు కడముట్టించడం అంటే కొద్దిసేపు పరిగెత్తగానే కొందరికి ఏమొస్తుందంటే అలసట. కొద్ది రోజులు దేవుడి సన్నిధిలోకి నడవగానే అలసట, కొద్ది రోజులు ప్రార్థన చేయగానే అలసట, కొద్ది రోజులు బైబిల్ క్రమంగా చదవగానే తర్వాత అలసట. హల్లెలూయా. కానీ పౌలు ఏమంటున్నాడంటే నీ పరుగు ఏం కావాలా? కడముట్టించాలి. హల్లెలూయా. అంటే చివరి వరకు కూడా అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. ఒకవేళ మనము రక్షించబడాలంటే అంతము వరకు సహించాలి. యోబు అంతము వరకు సహించినాడు కాబట్టి తను రక్షించబడ్డాడు. యోబు రక్షించబడ్డాడు. యోబు పిల్లలను పొందుకోగలిగినాడు, ఆస్తిని పొందుకోగలిగినాడు. కారణం ఏంటంటే తన పరుగును కడముట్టించినాడు చివరి వరకు. మధ్యలో ఆపలే. దేవుడు నన్ను వదిలిపెట్టినాడని చెప్పేసి, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు కాబట్టి నా ఆస్తులు పోయినాయి, నా పిల్లలు పోయినారు, నా భార్య నన్ను దూషిస్తున్నది కదా అని చెప్పేసి మధ్యలోనే పరుగు ఆపలేదు, కానీ పరుగును కడముట్టించినాడు. హల్లెలూయా.